మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు. మేము డిప్యూటీ సీఎం గారు సార్, గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, జనగాం నియోజకవర్గం 2018లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ వినాలి హరీష్ రావు గారు, మీరు గౌరవ సభ్యులు సీరియస్గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 1 లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీదుగా చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది, మన సిద్దిపేట కూడా అధ్యక్ష, సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష. వారు కేవలం 2018లో 96.62 కోట్లు చేస్తే మేము 20,496 అకౌంట్లకి 177.91 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తాను అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒకరోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం అధ్యక్ష. ఇవ్వలేదంటారేంటి అధ్యక్ష? ఇక నిర్మల్ నియోజకవర్గం అధ్యక్ష, నిర్మల్ నియోజకవర్గం అంటే నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పడే కాదు అధ్యక్ష. అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు. తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తాం అధ్యక్ష. నిర్మలకు సంబంధించి కేవలం
2018లో 110 కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది. కేవలం 110 కోట్లు మాత్రమే ఇచ్చింది. మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లో 202 కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు 2018లో వీళ్ళు చేసింది కేవలం 157 కోట్లు ఉంటే మేము 252.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం 66 కోట్లు చేస్తే మేము 99 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం వినండి. ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం 2018లో 173